హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ వసనం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను డీప్ లెర్నింగ్ ఇన్ తెలుగులో సెకండ్ లెక్చర్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు డీప్ లెర్నింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మీకు నిన్న ఎస్టర్డేస్ క్లాస్లో ఫుల్గా క్లియర్గా డీటెయిల్స్ చెప్పాను కదా. ఇప్పుడు అసలు వాట్ ఈజ్ న్యూరాన్, వాట్ ఈజ్ పర్సెప్ట్రాన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సెప్ట్రాన్స్ అంటే ఏంది, వాట్ ఈజ్ న్యూరాన్, వాట్ ఈజ్ న్యూరల్ నెట్వర్క్, వాట్ ఆర్ ద లాజిక్ గేట్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు డెవలప్ ఏ న్యూరల్ నెట్వర్క్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మై రోబోట్ అని కనిపిస్తుంది కదా. ఈ మై రోబోట్ అనేది ఎందుకంటే నేను రోబోట్ కాదు, మన అందరం రోబోట్సే. ఎందుకంటే రోబోట్ కూడా ఎలా వర్క్ చేస్తాయి అంటే డీప్ లెర్నింగ్ ని ఆర్పిసి యూజ్ చేసుకుని మనకు వర్కౌట్ అవుతాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి న్యూరల్ నెట్వర్క్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మీకు చాలా క్లియర్ గా నీట్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మన చిరంజీవి గారు చెప్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి. మనం డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మొత్తాన్ని మనం పైథాన్ లోనే ఇంప్లిమెంట్ చేస్తాము. దానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్స్ ఆల్రెడీ జస్ట్ క్లూ ఇచ్చాను. పైటార్చి, కేరాసు, ఓపెన్ సివి, టెన్సార్ ఫ్లో, డీప్ లెర్నింగ్ 4G అని చెప్పేసి, థియానో అని చెప్పేసి ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్ వర్క్స్ లో సైకిట్ లెర్న్ కూడా ఉంది. ఈ ఫ్రేమ్ వర్క్స్ లో మోస్ట్ ప్రాబబ్లీ వి విల్ యూజ్ టెన్సార్ ఫ్లో, పైటార్చ్, కేరాస్ ఇవి వాడతాం అనమాట. ఓపెన్ సివి కూడా యోలో ఉన్నాయి, ఓపెన్ సివి ఉన్నాయి. ఇవన్నిటి గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇటు ఉంటుంది న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అనేది. ఆ, నేను మీ నుంచి కోరుకునేది ఒకటే ఒకటి, కుదిరితే లైక్ చేయండి, అంతకు మించి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. ఇప్పుడు వాట్ ఈస్ డీప్ లెర్నింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కంటెంట్స్. వాట్ ఆర్ వాట్ ఈస్ పర్సెప్ట్రాన్, టైప్స్ ఆఫ్ పర్సెప్ట్రాన్, బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ పర్సెప్ట్రాన్, న్యూరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అండ్ ఆర్ నాట్ ఎక్స్ఆర్ అండ్ ఎక్స్నార్ లాజిక్ గేట్స్, వాట్ ఈస్ న్యూరాన్, వాట్ ఈస్ న్యూరల్ నెట్వర్క్, మోడర్న్ న్యూరల్ నెట్వర్క్స్ టైప్స్, న్యూరల్ నెట్వర్క్స్ వర్సెస్ డీప్ లెర్నింగ్, అప్లికేషన్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్. దీస్ ఆర్ ద కంటెంట్స్ అనమాట. ఈ కంటెంట్స్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అసలు వాట్ ఈస్ పర్సెప్ట్రాన్, పర్సెప్ట్రాన్ అంటే ఏంటి, అసలు పర్సెప్ట్రాన్ ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి, ఆవశ్యకత ఏంటి ఇక్కడ అనేది ఇప్పుడు మనం చెప్తున్నాను. లిజన్ కేర్ఫుల్లీ. పర్సెప్ట్రాన్ ఈజ్ ద ఎర్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ న్యూరల్ నెట్వర్క్. మనం న్యూరల్ నెట్వర్క్స్ క్రియేట్ చేసే ముందు పర్సెప్ట్రాన్ అనేది ఎర్లియెస్ట్ ఫార్మ్, అంటే ముందుగా పర్సెప్ట్రాన్ కనుక్కున్నారు అనమాట. ఎవరు కనుక్కున్నారంటే ఫ్రాంక్ రోసన్ బాల్ట్ ఇన్ 1958లో కొనుక్కున్నాడు. ఇప్పుడు చూడండి, 1958లో ఇన్వెంట్ డెవలప్ చేస్తే మనం 2004లో చదువుకుంటున్నాం, 2024లో చదువుతున్నాం. దేని గురించి, పర్సెప్ట్రాన్ గురించి. ఆ, అంటే చూడండి అప్పుడే డెవలప్ చేశారనమాట న్యూరల్ నెట్వర్క్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం డెవలప్ చేసింది ఎప్పుడంటే 1950స్లోనే డెవలప్ చేశారనమాట. ఇక్కడ ఇట్ ఈస్ ఏ బైనరీ క్లాసిఫైర్. పర్సెప్ట్రాన్ ఎందుకు వాడతామంటే బైనరీ క్లాసిఫైర్. బైనరీ అంటే ఏంటంటే జీరో ఆర్ వన్. అంటే జీరో ఇస్ నథింగ్ బట్ ఏ ట్రూ, సపోజ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫాల్స్. సపోజ్ సమ్ టైమ్ జీరో ఈజ్ నథింగ్ బట్ 0 volts, sometimes is nothing but a 5 volts. Suppose we nothing but a no and then yes. Like that only scenarios. It is in two class classification. Binary is nothing but two class. 0, 1, true, false. 0 volts, 5 volts. No, yes. Like that only, then only it will comes under the బైనరీ క్లాసిఫైర్ అనమాట. అంటే టూ ఆబ్జెక్ట్స్ ని కొనుక్కోవడానికి బైనరీ క్లాసిఫికేషన్ అంటాం. మేక్స్ ప్రిడిక్షన్స్ అంటే కొనుక్కోవడం. బేస్డ్ ఆన్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ ఫీచర్. లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటంటే సపోజ్ మన న్యూరల్ నెట్వర్క్ అని ఏదైనా సరే లీనియర్ అని ఎప్పుడు అంటామంటే ఎనీ వాల్యూస్ ఇట్ పాస్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఫస్ట్ కోఆర్డినేట్, ది థర్డ్ కోఆర్డినేట్ విత్ యాంగిల్ 45 degrees అనమాట. 45 degrees తో వెళ్తుంటే ఇలాగ వన్ యూనిట్ ఆఫ్, సపోజ్ ఎలా చెప్పాలంటే ఒక సింపుల్ లాజిక్ గా, వన్ యూనిట్ ఆఫ్ ఎక్స్ వన్ యూనిట్ ఆఫ్ ఎక్స్ అనేది 1 యూనిట్ ఆఫ్ వై చేంజ్ అవుతుంటే దాన్ని లీనియర్ అంటాం అనమాట. అంటే ఎక్స్ ఈక్వల్ టు వై, అంటే ఎక్స్ అనేది ఎన్ని యూనిట్లు చేంజ్ అవుతుంటే వై యాక్సిస్ మీద కూడా అన్నిట్లో చేంజ్ అవడాన్ని లీనియర్ గ్రాఫ్ అంటాం, లీనియర్ ఇన్పుట్ ఫీచర్స్. పర్సెప్ట్రాన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ లేయర్ ఇన్పుట్ నోడ్స్ దట్ ఆర్ ఫుల్లీ కనెక్టెడ్ టు ఏ లేయర్ అవుట్పుట్ నోడ్స్. సింగిల్ లేయర్ అంటే ఏంటంటే సపోజ్ ఇది అనుకున్నాం అనుకోండి, ఇది ఇన్పుట్ అనుకుంటే ఇది అవుట్పుట్ అనమాట. సింగిల్ లేయర్ అనమాట. ఓన్లీ సింగిల్ లేయర్. ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. It is particularly good at linearly separable patterns. It utilizes variation of artificial neurons called threshold logic unit అంటాం. ఏమంటాం? థ్రెషోల్డ్, TLU, థ్రెషోల్డ్ లాజిక్ యూనిట్ అంటాం. ఇదనమాట.
Types of perceptrons: single layer perceptron, multi-layer perceptron. It is a type of perceptron limited to learning linearly separable patterns. It is effective for tasks where the data can be divided into distinct categories through a straight line. Which, while powerful, it is a simplicity. It struggles with more complex problems where the relationship between inputs, outputs in non-linear. Suppose మనకి నాన్ లీనియర్ వస్తే ఇది అవుట్పుట్ ప్రిడిక్షన్ చేయడం అనేది కష్టమవుతుంది అనమాట సింగిల్ లేయర్ లో. మల్టీ లేయర్ అంటే ప్రాసెస్ ఎన్హాన్స్డ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ యాజ్ ది కన్సిస్ట్ ఆఫ్ 2 or more layers. 2 or more layers అంటే ఏంటంటే సపోజ్ ఇన్పుట్ ఇలా ఉందనుకోండి, సపోజ్ ఇది అవుట్పుట్ ఉందనుకోండి, 2 or more layers నుంచి మనకి ఇన్పుట్స్ వెళ్తాయి అనమాట. దీన్ని అవుట్పుట్ ప్రిడిక్ట్ చేస్తాం. ఇది మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్. ఇప్పుడు మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ వీటి గురించి ఇంకా నీట్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, లే వీడియో కనుక లెంది అయితే స్కిప్ మాత్రం చేయకుండా కంప్లీట్ అయ్యేదాకా చూడండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్టేట్ ఇన్ మై ఛానల్, ఎందుకంటే కొంచెం లెంది అవ్వచ్చు వీడియో అనమాట. కాంపోనెంట్స్ ఆఫ్ పర్సెప్ట్రాన్. కాంపోనెంట్ ఆఫ్ పర్సెప్ట్రాన్ చదివే ముందు అసలు ఏంటి ఈ పర్సెప్ట్రాన్ అని చెప్పేసాను కదా. కాంపోనెంట్స్ పర్సెప్ట్రాన్. పర్సెప్ట్రాన్ అంటే ఏందో చదువుకున్న. పర్సెప్ట్రాన్ అంటే ఏంటంటే గ్రహించడం, అంటే పర్సెప్షన్ అంటే స్పర్శ. పర్సెప్షన్ అంటే నథింగ్ అంటే స్పర్శ అనమాట. స్పర్శను కలిగి ఉండటం. మన జనరల్ గా మన తెలుగులో చెప్పాలంటే, స్వచ్ఛంగా చెప్పాలంటే పర్సెప్ట్రాన్ ఇస్ నథింగ్ అంటే స్పర్శ. స్పర్శ అనమాట. స్పర్శ కూడటం. ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ పర్సెప్ట్రాన్ ఎలా ఉంటుందంటే ఇన్పుట్స్ ఉంటాయి. అంటే ఇన్పుట్స్ అంటే ఏంటంటే మనం ఇచ్చే వాల్యూస్ అనమాట. సపోజ్ వాటిని X1 కానీ X2 కానీ సో అని X అని అనుకుంటే, సపోజ్ వెయిట్స్ అంటే ఏంటంటే ఎందుకు వెయిట్స్ అనేది ఏంటంటే సపోజ్ మనకి హ్యూమన్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ మనకి ఏదైనా పని చేయాలంటే సపోజ్ దానికి ఒక వెయిట్ అని ఉంటుంది. సపోజ్ ఏంటంటే సపోజ్ ఒక కడవ ఎత్తాలన్నా కానీ, లేకపోతే ఒక పుస్తకం తీసుకోవాలన్నా కానీ, ఇవేంటిది కడవ లేకపోతే బుక్, ఇవేంటిదంటే ఇన్పుట్స్ అనమాట. ఈ ఇన్పుట్ ని మనం లిఫ్ట్ చేయాలంటే, క్యారీ చేయాలంటే కొంత వెయిట్ కావాలి, అంటే కొంత ఫోర్స్ కావాలి, కొంత ఎనర్జీ కావాలి. వెయిట్ కావాలి, తర్వాత వెయిట్స్ అంటాము, తర్వాత ఎనర్జీ అంటాము, ఫోర్స్ అంటాము కదా. మనకేం కావాలి? ఎనర్జీ కావాలి, ఫోర్స్ కావాలి, తర్వాత వెయిట్. అంటే దాని యొక్క మనం అప్లై చేసే దాన్ని వెయిట్ అంటాం. ఎనర్జీ కావాలి, ఫోర్స్ కావాలి, ఎందుకంటే దీన్ని లిఫ్ట్ చేయడానికి. ఇక్కడ వెయిట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ X1 X2 అనే ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవ్వాలంటే ఏంటంటే అది ఒకటే వెళ్ళలేదు కదా. దానికి కొంత వెయిట్ అప్లై చేసి దాన్ని పాస్ చేస్తాం అన్నమాట. అందుకని ఈజీగా వెళ్ళటానికి, అందుకని వెయిట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత బయాస్ ఈజ్ ది టర్మ్ ఈజ్ యాడెడ్ టు షిఫ్ట్ ద డెసిషన్ బౌండరీ. ఈ బయాస్ అనేది ఎందుకు వాడతాం అంటే బయాస్ అనేది స్మాల్ బితో నోటేషన్ చేస్తే, ఎందుకంటే మన టర్మ్ ఏదైతే ఇచ్చామో ఆ టర్మ్ అవుట్పుట్ అనేది షిఫ్ట్ అవటానికి, మన డెసిషన్ బౌండరీ అనేది షిఫ్ట్ అవటానికి, అది దగ్గరగా నియర్ టు డెసిషన్కి వెళ్తుందా, ఫార్వర్డ్ టు డెసిషన్ బౌండరీకి వెళ్తుంది అనేది చెప్పేదే బయాస్ అనమాట. మన కాంపోనెంట్స్ ఏమున్నాయి? ఇక్కడ ఇన్పుట్స్ ఉన్నాయి, వెయిట్స్ ఉన్నాయి, తర్వాత బయాస్ ఉంది. ఇక్కడ మీకు అర్థమైంది. యాక్టివేషన్ ఫంక్షన్ ఎందుకు యాక్టివేషన్ ఫంక్షన్ వాడుతున్నామంటే, ఇప్పుడు ఈ న్యూరాన్ అనేది యాక్టివేట్ అవ్వాలంటే ఈ న్యూరాన్ యాక్టివేట్ కావాలంటే మనం వెయిట్స్ అప్లై చేయాలి, బయాస్ అప్లై చేయాలి, ఇన్పుట్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కాంబినేషన్ పాసిబిలిటీ ఉంటే అది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవ్వాలంటే అదనమాట. ద పర్సెప్ట్రాన్ యూజెస్ స్టెప్ ఫంక్షన్. ఇక్కడ స్టెప్ ఫంక్షన్ అంటాం. స్టెప్ అంటే ఏంటంటే ఇలా ఉండేది అనమాట. ఇలా ఉంటుంది స్టెప్ ఫంక్షన్ అంటే. ఈ స్టెప్ ఫంక్షన్ ఉన్న దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ స్టెప్ ఫంక్షన్ అంటే చూడండి, ఇక్కడ లీనియర్, ఇక్కడ వర్టికల్ ఉంది, ఇక్కడ హారిజెంటల్ అయిపోయింది అనమాట. అంటే మన యూనిట్స్ X యాక్సిస్ మీద ఎలా వెళ్తున్నా కానీ దాని అవుట్పుట్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది అనమాట. ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది, అది స్టెప్ ఫంక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ స్టెప్ ఫంక్షన్ తీసుకున్నాము. సింపుల్ థ్రెషోల్డింగ్ ఫంక్షన్ టు డిటర్మిన్ వెదర్ ది వెయిటెడ్ సమ్ ఆఫ్ ఇన్పుట్స్ ప్లస్ ద బయాస్ ఈజ్ అబౌవ్ ఆర్ బిలో ఇన్ ఏ సెంట్రాయిడ్ థ్రెషోల్డ్. ఇక్కడ ఇది సెంట్రాయిడ్ థ్రెషోల్డ్ కాబట్టి ఈ వెయిట్స్ బయాస్ ప్లస్ చేసి ఇన్పుట్స్ మల్టిప్లికేషన్ తర్వాత వచ్చిన వాల్యూ అబౌవ్ ఉందా ఆర్ బిలో ఉంది అనేది ఆ సెంట్రాయిడ్ థ్రెషోల్డ్, జీరో సెంట్రాయిడ్ థ్రెషోల్డ్ అనమాట. మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చేయాలంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇన్పుట్స్ X1 X2
x3 xn సమ్ వన్. ఇక్కడ ఈ ఇన్పుట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలంటే సపోజ్ మనకి ఒక పుస్తకం ఉంది, ఒక బుక్ ఉంది. ఈ బుక్ మన దగ్గర ఉంది. మన దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ, వేరే వాళ్ళ నుంచి మన దగ్గర తీసుకోవాలన్నా కానీ, మనం కొంత ఫోర్స్ అప్లై చేసి వాళ్ళకి ఇస్తాం. అయితే వాళ్ళు ఫోర్స్ అప్లై చేసి మనకి ఇస్తారు, అంతే కదా. అంటే ఇక్కడ బయాస్ వే వెయిట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ వెయిట్ అప్లై చేసి, కొంత బరువును అప్లై చేసి ఈ బుక్ ని వేరే వాళ్ళకి ఇవ్వటం కానీ, వేరే వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర తీసుకోవడానికి కానీ వెయిట్ అనమాట. అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది ఆ న్యూరాన్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి, సమ్ వెయిట్ కావాలన్నమాట. ఆ వెయిట్స్ ఇవి వెయిట్స్ W1 W2 W3 W4 వెయిట్స్ అనమాట. దీస్ ఆర్ ది వెయిట్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది, ఎక్స్. ఇక్కడ ఏంటిది, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మ్యాథ్స్, మనం మ్యాథ్స్ అంటాము, మ్యాథమెటిక్స్ షార్ట్ ఫామ్ మ్యాథ్స్ అంటాము. మ్యాథ్స్ అంటే ఏంటంటే మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఈ మ్యాథ్స్, ఈ మూడు పదాలు వస్తే మనకి ఆల్ ఓవర్ మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. డివిజన్ ఎక్కడో చోట వాడతాం అంతే. ఈ మ్యాథమెటిక్స్ లో మ్యాథ్స్ 3 లెటర్స్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ వస్తే ఆల్మోస్ట్ ఎనీ మ్యాథమెటిక్స్ మనం కంప్లీట్ చేసాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు వాడుతున్నాం చూడండి, ఈ వెయిట్స్ W1 ఇంటూ x1, W1 ఇంటూ x1. ఇక్కడ ఏం అప్లై చేసాం, మల్టిప్లికేషన్ అప్లై చేసాం. తర్వాత ఇక్కడ ఈ సమ్మేషన్ ఉంది కదా, సమ్మేషన్ ఏంటంటే టోటల్ అనమాట. సమ్మేషన్ సింబల్ అంటే దీని సమ్మేషన్ అంటాము, దీన్ని సిగ్మాయిడ్ అనొచ్చు, లేకపోతే టోటల్ అనమాట. టోటల్ అంటే ఏంటంటే ఇక్కడ ఎన్ని కనెక్ట్ అవుతుంది, W1 x1, W2 x2, W3 x3, W4 x4 అనేది ఈ రెండు మల్టిప్లికేషన్ అవుతుంది, ఎడిషన్ అయ్యి ఈ రెండు మల్టిప్లికేషన్ ఎడిషన్ అవుతుంది అనమాట. అది అనమాట. తర్వాత దీనికి ఏం అప్లై చేశాడు, ఇండైరెక్ట్ గా బయాస్ అనే సమ్ వాల్యూ యాడ్ చేశాడు అనమాట. దట్ ఈస్ బయాస్. ఇక్కడ చూడండి మనకి కొంచెం ఈజీ అనమాట. మనకి జనరల్ మ్యాథమెటిక్స్ వస్తే వచ్చేసినట్టే, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ అనమాట అర్థం చేసుకోవడం కూడా. ఈ లెంది ఎక్కువ అవుతుందని చెప్పి స్కిప్ చేయొద్దు. మనకి చాలా ఈజీ. కొంతమంది అడుగుతున్నారు దీని మీద మనకి ప్రోగ్రామింగ్ రాయమని, పైథాన్లో డెవలప్ చేయమని చెప్పేసి. కంపల్సరీగా ప్రోగ్రామ్ కూడా రాసి ప్రోగ్రామ్స్ అన్ని డెవలప్ చేస్తాను. యూలో గురించి, తర్వాత ఫేస్ డిటెక్షన్, తర్వాత నంబర్ డిటెక్షన్, అన్ని మీకు నీట్గా క్లియర్గా అన్ని డీప్ లెర్నింగ్ లో వచ్చే కాన్సెప్ట్స్ మొత్తం CNN, RNN, ANN అండ్ దెన్ LSTM అండ్ దెన్ మిగతా మొత్తం అసలు ఫార్వర్డ్ గ్రేడియంట్ అంటే ఏంది, గ్రేడియంట్ డీసెంట్ అంటే మొత్తం మీకు నీట్గా ఆప్టిమైజ్ ఫంక్షన్ మొత్తం మీకు ప్రోగ్రామ్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ మై ఛానల్. ఇక్కడ ఏం చేస్తామని చూడండి, ఇక్కడ బయాస్ యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి సమ్మేషన్, దీన్ని సిగ్మా అంటాము. సపోజ్ I = 1 to M అనొచ్చు, ఆర్ M తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇక్కడ WI XI ఉంది, తర్వాత ప్లస్ ఇది బయాస్ అనమాట. ఈ బయాస్ అనే టర్మ్ అనేది ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ టర్మ్. దీన్ని జనరల్ గా మనకి ఎలా ఉంది, ఇక్కడ జనరల్ గా మనకి ఎలా ఉంది, MX + C, Y = MX + C. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఇన్ స్మాల్ క్లాసెస్. మనకి ఎక్కడి నుంచి ఉంది, జస్ట్ ఇన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇన్ 6th to 7th క్లాస్ ఆర్ 6th to 10th క్లాస్ వరకు మనం చదువుకుని ఉంటాం. ఇట్ ఈస్ ఏ జస్ట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. Y = MX + C. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఇట్ ఈస్ సేమ్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద సేమ్ ఈక్వేషన్ రిప్లికేటెడ్ ఇన్ న్యూరల్ నెట్వర్క్ ఆర్ డీప్ లెర్నింగ్ లోను, న్యూరల్ నెట్వర్క్స్ లోను ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ది సేమ్ యాజ్ దిస్, ఇట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, ఇట్ ఈస్ డీప్ లెర్నింగ్. వాట్ ఈస్ ద ఇట్ ఈస్ ఇక్కడ సీన్ ఏమంటారంటే MX + C, Y = MX + C. Y అంటే ఏంటంటే అవుట్పుట్, X ఈజ్ నథింగ్ అంటే ఇన్పుట్, M ఈజ్ నథింగ్ అంటే స్లోప్, మన స్లోప్ అంటాం. తర్వాత C ఈజ్ నథింగ్ అంటే ఇంటర్సెప్టర్ అంటాం కదా. ఈ M అనదర్ నేమ్ ఏంటంటే మనం కాల్ చేసేది వెయిట్ అంటాం. ఇదే సేమ్ అనమాట, సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇక్కడ ఇది ఇంటర్సెప్టర్, ఇట్ ఈస్ కాన్స్టెంట్ అనమాట. బయాస్ B అనేది కూడా కాన్స్టెంట్ టర్మే. ఈ సేమ్ WXI అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి జనరల్ గా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో కానీ ఇక్కడ చూస్తే దీన్ని DFT అంటారు అనమాట. DFT డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, FFT ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్,
ఇవన్నీ మనకు డిటిఎఫ్టి, డిస్క్రిట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, అవన్నీ వస్తాయి అనమాట. మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా ఇవి వాడతాం, సేమ్ యాస్టిస్ ఇదే ఈక్వేషన్ వాడతాం అనమాట. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ మ్యాథమెటిక్స్. మనకి జనరల్ స్మాల్ 6th to 10th క్లాస్ మ్యాథ్స్ వస్తే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కానీ పిహెచ్డి మ్యాథమెటిక్స్ ఏ మ్యాథమెటిక్స్ అని వచ్చేసి అనమాట. 6th to 10th క్లాస్ మ్యాథ్స్ ఇదనమాట. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది సమ్మేషన్ అన్నాము, ఇక్కడ వీటిని వెయిట్స్ అన్నాము, ఇది ఇన్పుట్స్ అని చెప్పాము. ఇక్కడ సమ్మేషన్ అండ్ బయాస్, సమ్మేషన్ అండ్ బయాస్ అని చెప్పాము కదా, సమ్మేషన్ సింబల్. దీన్ని సిగ్మా ఫంక్షన్ అంటాము, సమ్మేషన్ అంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు అర్థమైంది కదా, ఈ డబ్ల్యూఐ ఇంటూ ఎక్స్ఐ ప్లస్ బి, ఈ అంటే డబ్ల్యూ అంటే వెయిట్ అన్నాము, ఎక్స్ఐ ఈ రెండు మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లికేషన్ మ్యాథ్స్ లో ఎం వచ్చేసింది కదా, మ్యాథ్స్. తర్వాత ఏముంది, ప్లస్ ఉంది, ప్లస్ అంటే ఎడిషన్ వచ్చేసింది కదా, ఎడిషన్. సబ్ట్రాక్షన్ అయితే తర్వాత చెప్తున్నాము, ఇక్కడ వరకు జస్ట్ మల్టిప్లికేషన్ ఎడిషన్ ఈజ్ జనరల్ అనమాట. మల్టిప్లికేషన్ ఎడిషన్ ఈజ్ జనరల్ ఇక్కడ వరకు. అయితే ఈ మ్యాథ్స్ వరకే మనకి మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ వస్తే ఎన్ని మ్యాథమెటిక్స్ వచ్చేసింది అని చెప్పాను కదా. ఇక్కడ ఇదేంటిదంటే వై క్యాప్ అంటాం, దీన్ని ఏమంటారంటే వై క్యాప్ అంటాం, ఆర్ వై హ్యాట్ అంటాం. అంటే ప్రిడిక్టెడ్ అవుట్పుట్, ప్రిడిక్టెడ్ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అంటాం. ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అంటే ఏంటంటే మనకి అవుట్పుట్ కొనుక్కున్నాం అనమాట. ఈ ఇన్పుట్స్ నుంచి ఇచ్చి మనం కొత్త అవుట్పుట్ కొనుక్కున్నాం, దీన్ని ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అంటాం. దీన్ని వై హ్యాట్ అనే సింబల్స్ రిప్రజెంటేషన్ చేస్తాం. సపోజ్ ఇవి ఎలా అంటే, యాజ్ పర్ పర్సెప్టర్ రూల్ ప్రకారం y = 1 అయింది. ఈ y = 1 అయింది. ఎప్పుడు 1 అయింది, సపోజ్ i = 1 pn పెట్టినప్పుడు, ఇక్కడ దీన్ని ఎక్స్టెన్షన్ చేసినప్పుడు, ప్లస్ బి యాడ్ చేసినప్పుడు గ్రేటర్ దెన్ దీని వాల్యూ మొత్తం, ఈ సమ్మేషన్ వాల్యూ మొత్తం యాడ్ చేసి మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసి దాని వాల్యూ గ్రేటర్ దెన్ 0 వేసి దాని వాల్యూ 1 రావాలి. అప్పుడు మాత్రమే y వాల్యూ 1 అవుద్ది. 0 ఎప్పుడంటే దాని వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దీని వాల్యూ మొత్తం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే దాని వాల్యూ y వాల్యూ = 0 అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ పర్సెప్టర్. ఈ పర్సెప్టర్ ఇక్కడ ఏం చేయాలి చూసాం, యాక్టివేషన్ ఫంక్షన్. దిస్ ఈస్ యాక్టివేషన్ ఫంక్షన్, దట్ ఈస్ స్టెప్ యాక్టివేషన్ ఫంక్షన్. స్టెప్ యాక్టివేషన్ ఫంక్షన్ మనకు అన్ని టెర్మినాలజీ వచ్చేసింది అనుకుంటా. ఈ ఇన్పుట్స్ ఎక్స్ అన్నాం, W2 W3 వెయిట్స్ అన్నాం. ఇక్కడ బయాస్ అనేది ఒక కాన్స్టెంట్ టెర్మినాలజీ, కానీ కాన్స్టెంట్ వాల్యూని యాడ్ చేస్తుంది దానికి. ఎందుకు వాడుతున్నాం కాన్స్టెంట్ టర్మ్ని, యాడెడ్ షిఫ్ట్ ది డెసిషన్ బౌండరీ. మనం డెసిషన్ బౌండరీ అనేది ఎంత నియర్గా దగ్గరగా ఉంది, అంటే నియర్ దూరంగా ఉంది అని చెప్పేది డెసిషన్ బౌండరీ అనమాట. అందుకని ఇక్కడ స్టెప్ ఫంక్షన్ బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేస్తాం అనమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ కాంపనెంట్స్ ఆఫ్ పర్సెప్టర్ అనమాట. నౌ ఐఎమ్ మూవింగ్ టు అనదర్ స్లైడ్. అనదర్ స్లైడ్కి వెళ్తున్నాను. ఇక్కడ మీరు కొంచెం ఓపిక పట్టండి. ఇక్కడ ఇక్కడ న్యూరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అండ్ నాట్ ఆర్ గేట్. ఇక్కడ కొంచెం టైం తీసుకునేది, కొంచెం టైం తీసుకుంటాను. మీరు తొందరగా కంప్లీట్ చేస్తానికి చాలా ఈజీ సబ్జెక్ట్ అనమాట. బేసిక్స్ బాగుంటే, బేసిక్ ఫౌండేషన్ బాగుంటే మనం ఈజీగా ఏదైనా అవి అర్థమైపోద్ది అనమాట. ఎంత కాంప్లెక్సిటీ ఉన్న సబ్జెక్ట్ అయినా కానీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే బేసిక్స్ బాగుండాలి. ఎందుకంటే నా ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం లెందీ అవుతుంటుంది. ఏ చిన్న కాన్సెప్ట్ చెప్పాలన్నా కానీ చాలా ఎక్కువగా లెందీగా తీసుకుంటాను. అందుకని చెప్పేసి స్లో అవుతున్నా కానీ, కాన్సెప్ట్ అనేది అర్థం కాకపోతున్నా కానీ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటాను. తర్వాత సెషన్లో మీకు ఇంకా ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు మాత్రం కొంచెం ఓపిక బట్టి ఈ క్లాస్ని వినండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ అనమాట, చాలా బేసిక్స్ రావాలి. ఈ బేసిక్స్ అనేది 6th to 10th క్లాస్ మ్యాథమెటిక్స్ వస్తే ఎనఫ్ అనమాట. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. న్యూరల్ రిప్రజెంటేషన్ అండ్ ఆర్ నాట్ ఎక్స్ఆర్ ఎక్స్నార్ లాజిక్స్ అండ్ నాండ్ గేట్ మిస్ అయింది. నాండ్ గేట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాండ్ గేట్ అంటే నేను ఇక్కడ చూడండి, ద పర్సెప్ట్రాన్ వర్క్స్ విత్ లాజిక్ గేట్స్. అసలు లాజిక్ గేట్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి, ఇక్కడ లాజిక్ గేట్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి, అసలు లాజిక్ గేట్స్ ఎందుకు యూజ్ చేయాలి. ఈ లాజిక్ గేట్స్ అనేది మనకి మన ఎలక్ట్రానిక్ గాడ్జెస్ ఎక్కడ వాడినా కానీ ఈ లాజిక్ గేట్స్ లేకపోతే మనం వీ కాంట్ బిల్డ్, అంటే మనం డెవలప్ చేయలేము. మనం ఒక చిప్ని కానీ, మదర్ బోర్డ్ని కానీ, ర్యామ్ను కానీ, రోమ్ను కానీ, తర్వాత మనం వాడే కంప్యూటర్స్ని కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఇక ఏటిని డిజైన్ చేయాలన్నా కానీ ఈ లాజిక్ గేట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈ లాజిక్ గేట్స్ని హార్డ్వేర్ డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ మన యొక్క సాఫ్ట్వేర్ని డెవలప్ చేసాడు కానీ కూడా ఈ లాజిక్ గేట్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది. వీటిని ఏమంటారంటే బులియన్స్ అంటాం అనమాట, బులియన్ ఆల్జీబ్రాలు అంటాం. దీన్ని ఎస్టీఎల్డి అని చెప్పేసి ఇంజనీరింగ్లో చదువుకుంటాం, డిఎల్డి అని చెప్పి సిఎస్సి కూడా చదువుతారు. మనకి జనరల్గా లాజిక్ డిజిటల్ సిస్టమ్ అని చదువుతాం అనమాట. ఇక్కడ వీటి గురించి మీకు తర్వాత సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే మనం దీన్ని డెవలప్ చేయాలంటే ఇనిషియలైజ్ ది వెయిట్ వాల్యూస్, అంటే ఈ W1 మన ఉన్నాయి కదా, వెయిట్స్ ఉన్నాయి కదా, W1 W2 అని వీటిని ఇనిషియలైజ్ చేయాలి.
ఈ వెయిట్స్ని ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేయడం అంటే దానికి కొంత వాల్యూ ఇవ్వాలి. W1 W10 1 2 3 3 అని చెప్పేసి మనం ఇచ్చుకోవాలి. అండ్ బయాస్, ఈ W1 W2 తర్వాత బయాస్ వాల్యూని కూడా మనం డిసైడ్ చేయాలి. +1 ఆర్ -1 అని చెప్పేసి. తర్వాత ఫార్వర్డ్ ప్రాపగేషన్. ఫార్వర్డ్ అంటే ఏంది? లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవ్వడాన్ని ఫార్వర్డ్ అంటాం. ఫార్వర్డ్ అంటాం. ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ప్రాపగేట్ అంటే మూవ్ అవటం, జరగటం, అంటే చేంజ్ అంటే వెళ్ళటం అనమాట. ప్రాపగేషన్ అంటే మూవ్ అవటం. ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవడాన్ని ప్రాపగేషన్ అంటే ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటాం. తర్వాత చెక్ ది ఎర్రర్. చెక్ ది ఎర్రర్ అంటే ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్లో ఏమి ఇచ్చామంటే ఇన్పుట్ ఇచ్చాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ లాస్ట్లో ఏం కొనుక్కున్నాం? రైట్ సైడ్లో అవుట్పుట్ కొనుక్కున్నాం. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్గా వచ్చిందా, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయిందా, ఆర్ అవుట్పుట్ లెస్ దాన్ ఎక్స్ అయిందా, ఆర్ అవుట్పుట్ గ్రేటర్ దాన్ ఎక్స్ అయిందా అనేది క్యాలిక్యులేషన్ చేయడమే. ఇప్పుడు y ఈక్వల్ టు ఎక్స్ అయిందని ఎగ్జాక్ట్ మ్యాచ్ విత్ ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేసింది కాబట్టి దీని అవుట్పుట్ వచ్చేసింది. తగ్గిందా పెరిగిందా అనేది ఎర్రర్ అనమాట. ఇక్కడ మనకు ఇచ్చిన అవుట్పుట్లో మనం ఇచ్చిన ఇన్పుట్ యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ వస్తే దేర్ ఈజ్ నో ఎర్రర్. నో ఎర్రర్. నో ఎర్రర్. అవుట్పుట్ అనేది ఇన్పుట్ మ్యాచ్ కాకపోతే +or -x అయితే ఇదేంటంటే ఎర్రర్ అంటాం. ఎర్రర్ అంటాం. ఆర్ లాస్ అంటాం. లాస్ ఫంక్షన్ అంటాం. ఆర్ కాస్ట్ ఫంక్షన్ అంటాం. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఇన్పుట్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా అవుట్పుట్‌లో వచ్చి దేర్ ఈజ్ నో ఎర్రర్ అనమాట. అంటే మనకు అవుట్పుట్ వచ్చేసినట్టే. అవుట్పుట్‌లో గనక ఇన్పుట్ గానికి పెరగటం గాని, తగ్గటం గాని జరిగితే దాన్ని ఎర్రర్ అంటాం. దాన్ని ఎర్రర్ అంటాం. ఆర్ సమ్ టైమ్స్ వి విల్ కాల్ ఇట్ ఈస్ టాలరెన్స్ అంటాం. లాస్ ఫంక్షన్ అంటాం. ఆర్ కాస్ట్ ఫంక్షన్ అంటాం. వీటి గురించి మీకు క్లియర్‌గా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఈ ఎర్రర్‌ని మినిమైజ్ చేయడమే, ఈ లాస్ ఫంక్షన్‌ని మినిమైజ్ చేయడమే, లాస్ ఫంక్షన్‌ని, ఎర్రర్ ఫంక్షన్‌ని, కాస్ట్ ఫంక్షన్‌ని మినిమైజ్ చేయడమే ఆప్టిమైజేషన్ అంటాం. ఆప్టిమైజేషన్ అంటాం. ఎందుకంటే మనకి ఇన్పుట్ ఏది ఇస్తే మనకు అవుట్పుట్‌లో అదే జనరేట్ కావాలి. అదే మన యొక్క కాన్సెప్ట్. మన యొక్క థియరీ అన్నమాట. మనకి థియరీ ఏంటి? మనకి థియరీ అవుట్పుట్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఎగ్జాక్ట్ మ్యాచ్ విత్ ఇన్పుట్ అయితేనే మనకి నో ఎర్రర్ అని చెప్తాం. అవుట్పుట్ అనేది రాకుండా అటు తగ్గటం గాని, పెరగడం గాని దాన్ని ఎర్రర్ అంటాం. దాని లాస్ ఫంక్షన్ అంటాం. దాని కాస్ట్ ఫంక్షన్ అంటాం. ఆ ఎర్రర్‌ని మనం మినిమైజ్ చేయడాన్ని ఆప్టిమైజేషన్ ఫంక్షన్ అంటాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏమున్నాయో, ఏ ఆప్టిమైజేషన్ టెక్నిక్ వాడితే మనకి ఎర్రర్ అనేది చాలా తక్కువగా ఉంటదో దాన్ని గురించి మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇది అర్థమైంది కదా! తర్వాత మళ్ళీ బ్యాక్ ప్రాపగేట్ అండ్ అడ్జస్ట్ వెయిట్స్ అండ్ బయాస్. ఇప్పుడేంది ఇక్కడ దీని ఎర్రర్‌ని ఎలా మినిమైజ్ చేస్తామంటే, ఇక్కడ ఎర్రర్ అన్నాను కదా! ఎర్రర్ అన్నాము, తర్వాత లాస్ అన్నాము, ఆర్ కాస్ట్ ఫంక్షన్ అన్నాం కదా! వీటిని ఎలా ఆప్టిమైజేషన్ చేస్తామంటే, వీటిని ఎలా అడ్జస్ట్ చేయాలంటే ఏంటంటే బ్యాక్ ప్రాపగేట్ ఏంటంటే మనం ఏం చేసాము, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి మూవ్ అయ్యాం. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాం. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాము. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నాం. అవుట్పుట్ తీసుకున్నాము. ఇలా రావటాన్ని ఏం చేసాం? ఫార్వర్డ్ అన్నాం. ఫార్వర్డ్ ప్రాపగేషన్ అన్నాం. ఇప్పుడు మనకు సమ్ అవుట్పుట్ వచ్చింది. సమ్ అవుట్పుట్ అనేది ఇన్పుట్ అనేది నాట్ మ్యాచ్ విత్ అవుట్పుట్ అయిందన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. అడ్జస్ట్ చేయాలంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ ఏమొచ్చింది మనకి? అవుట్పుట్ ఉంది. ఈ అవుట్పుట్ నుంచి మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటాం. దీన్ని బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటాం. ఈ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ వచ్చేసి మనకి ఇక్కడ వెయిట్స్ వచ్చినాయి కదా! ఈ వెయిట్స్ ఏమంటారంటే గ్రేడియంట్స్ అంటాం అనమాట. వి విల్ క్యాలిక్యులేట్ గ్రేడియంట్స్. గ్రేడియంట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సింపుల్ సింపుల్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. ఈ సింపుల్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వాడతాం. ఈ గ్రేడియంట్ ఈజ్ నథింగ్ అంటే సింపుల్ పార్షియల్ డిఫరెన్షియేషన్ వాడి ఇక్కడ ఈ వెయిట్స్ ని, ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ కానీ, ఈ జెడ్ ని కానీ, ప్రతి సమ్మేషన్ కానీ, ఈ వెయిట్స్ ని కానీ మార్చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ లో ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అదే ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుట్పుట్. ఇక్కడ ఎంత వరకైతే మనకి అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది, అంత అవుట్పుట్ అనేది మనం ఆ, ఎలా చేస్తామంటే ఈ వెయిట్స్ ని, ఈ బయాస్ ని మనకి అప్డేట్ చేయాలి. చేయడం అంటే బ్యాక్ ప్రాపగేషన్. అంటే మన అవుట్పుట్ నుంచి ఇన్పుట్ దాకా వస్తూ ఎక్కడెక్కడ వెయిట్స్ ని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే మనకి అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ గా ఇన్పుట్ వస్తుంది అనేది ఈ బ్యాక్ ప్రాపగేషన్, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ఆర్ అడ్జస్ట్ వెయిట్స్ అండ్ బయాస్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తా. ఇక్కడ ఏంటంటే మనం ఇన్పుట్ ఇచ్చాము, ఇన్పుట్ నుంచి సమ్ వెయిట్స్ అసైన్ చేసాము, అక్కడ సమ్మింగ్ చేసాము. తర్వాత ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ ఉంది. యాక్టివేషన్ ఫంక్షన్ అంటే మనకి ఇచ్చిన అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ విత్ ఇన్పుట్ కాదని చెప్పేసి యాక్టివేషన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసింది.
తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ ఎగ్జాక్ట్ అవుట్పుట్ మ్యాచ్ చేసి దిర్ ఇస్ నో ఎర్రర్ అంటాము, మనకి అవుట్పుట్ వచ్చేసినట్టే. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ ఇన్పుట్ తో మ్యాచ్ కాకపోతే ఏం చేయాలంటే మనం బ్యాక్ వర్డ్ ప్రాపగేషన్ చేయాలన్నమాట. అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటారు కదా, రివర్స్ ఇంజనీరింగ్ అప్లై చేయాలి. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే మన అవుట్పుట్ నుంచి మనం ఇక్కడ మధ్యలో జరుగుతున్న ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ ఇక వెయిట్స్ ని బయాస్ ని అడ్జస్ట్ చేయడాన్ని బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటాం. దాన్ని బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటాం. దాని గురించి మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ అనేది మీకు తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ఎలా చేస్తాము, దాని వెయిట్స్ ని ఎలా అప్డేట్ చేస్తాం, ఎలా వెయిట్స్ ని బయాస్ ని ఎలా అప్డేట్ చేస్తాం, బై యూజింగ్ గ్రేడియంట్స్, గ్రేడియంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, హౌ టు అప్డేట్ గ్రేడియంట్స్ అనేది మీకు తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఫీడ్ ఫార్వర్డ్ అంటాం. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రావడానికి ఫీడ్ ఫార్వర్డ్ అంటాం. అదే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రావడానికి బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఓన్లీ జస్ట్ దిస్ బేసిక్స్ అనమాట. అంతే సాల్వ్. ఇక్కడ మీకు ఇంకా అర్థం చేయాల్సింది ఏం లేదు, మీరు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏం లేదన్నమాట. ఇది ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంది, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంది, అసలు వెయిట్స్ ని ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి, దాని తర్వాత బయాస్ కి ఏం వాల్యూ ఇవ్వాలి, అసలు అండర్ గేట్ ఏంది, ఆర్ గేట్ ఏంది, అసలు ఎందుకు వాడుతున్నాము అనేది మీకు క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపిక పట్టేనండి. ఇది చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. అసలు ఎందుకు ఈజీ అనేది మీకు ఇంకా క్లియర్ గా తర్వాత సెషన్ లో అర్థం అవుతుంది అనమాట. ఇది చాలా చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్. అందుకని చెప్పేసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మనం చేయాలంటే, ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కాదు, ఓన్లీ మనకి సిక్స్త్ నుంచి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ వస్తే ఎనఫ్ అనమాట. అది కూడా ఏం లేదు, ఒక సింపుల్ ఫార్ములా, దట్ ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి వస్తే చాలన్నమాట. ఆ వై ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి వస్తే మనకు ఆటోమేటిక్ గా మెషిన్ లెర్నింగ్ అయిపోద్ది, డీప్ లెర్నింగ్ అయిపోద్ది, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అయిపోద్ది, పిహెచ్డి అయిపోద్ది, ఇంజనీరింగ్ అయిపోద్ది. తర్వాత మనకి ఇంకేముంది, జనరేటివ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మీకు ఇంకొకటి సింపుల్ క్లారిటీ ఇస్తాను, ఇక్కడే చెప్తా చూడండి. ఇక్కడ ప్రిడిక్షన్ వై అంటే మనకి ఇక్కడ ఏం చెప్పేసాము, వై అన్నాం కదా, వై అంటే వై హ్యాట్ అన్నాం కదా, ఇది అవుట్పుట్ అని చెప్పాం కదా. ఈ అవుట్పుట్ లో ఏమొచ్చింది మనకి, యాజ్ ఫర్ పర్సెప్షన్ ప్రకారం 1 రావాలి. 1 ఎప్పుడు రావాలి, డబ్ల్యూఎక్స్ ప్లస్ బి అంటే చూడండి, డబ్ల్యూ ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ ఏ మధ్యలో రెండు అంటే దాన్ని ఎక్స్ అంటాం కదా, ఇక్కడ ఏం చేసాము ఇంటూ అన్నాం. ఇంటూ అంటే మల్టిప్లికేషన్ అన్నాం. ఇంటూ ఇస్ నథింగ్ అంటే మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ ని యాజ్ పర్ లాజిక్ డిజైన్ ప్రకారం, లాజిక్ గేట్స్ ప్రకారం ఏం చెప్తామంటే అండ్ గేట్ అంటాం. అండ్ గేట్ అంటాం, అర్థమైందా, అండ్ గేట్ అంటాం. ఇప్పుడు అండ్ గేట్ ఇంపార్టెన్స్ తెలిసింది కదా. ఎక్కడైతే ఎక్కడైతే మనం డాట్ ప్రోడక్ట్, మనం డాట్ ప్రోడక్ట్ అన్నా మల్టిప్లికేషన్ అన్నా, ఈ డాట్ ప్రోడక్ట్ అనేది ఎక్కడ వాడతాం అంటే జనరల్ గా మనకి ఈఎంటిఎల్ అని వస్తుంది అనమాట. ఈఎంటిఎల్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని చెప్పేసి ఈసీలో వస్తుంది అనమాట. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే మనకి మనకి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి కదా, ఏంటంటే మనకు పవర్ లైన్స్, ఆ పవర్ ఎలా వెళ్తుంది, ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ మొత్తం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఈ డాట్ ప్రోడక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ లో. ఇది ఈసీ సబ్జెక్ట్ వస్తుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ డాట్ ప్రోడక్ట్ అనేది మల్టిప్లికేషన్ అంటాము. ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే ఇంటూ అంటాము. మన జనరల్ సిక్స్త్ నుంచి 10th క్లాస్ ఫస్ట్ జనరల్ సింపుల్ బేసిక్ మల్టిప్లికేషన్ అంటాము. ఈ మల్టిప్లికేషన్ యాజ్ పర్ లాజిక్ డిజైన్స్ ప్రకారం ఏంటంటే ఏమంటాం, అండ్ గేట్ అంటాం. అండ్ గేట్ అంటాం. అండ్ గేట్ సింబల్ ఎలా ఉంటుందంటే రెండు ఇన్పుట్స్ ఇవ్వాలి. రెండు ఇన్పుట్స్ ఇవ్వకపోయినా కానీ ఒకే ఇన్పుట్ ఇచ్చామనుకోండి, సింగిల్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి, సింగిల్ ఇన్పుట్స్ ఎలా ఉండేది అనమాట, ఇలా ఉండి దీని అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఇది సింగిల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అంటే రెండు టెర్మినల్స్ ఇవ్వాలి. ఎన్ని టెర్మినల్స్ తీసుకోవచ్చు ఇన్పుట్స్, మనం ఒకే టెర్మినల్ ఇన్పుట్ ఇచ్చి ఇది ఎక్స్ అన్నాం అనుకో, ఇది ఏం రావాలి ఎక్స్ ఇంటూ, ఇక్కడ ఇది ఒక లైన్ ఉంది, ఇది ఒక లైన్ ఉంది కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ అయితే అనమాట, ఇంటూ అనమాట. ఇది మల్టిప్లికేషన్ అనమాట, ఏ ఇంటూ బి లాగా. ఇది అండ్ గేట్ సింబల్ అనమాట. ఈ అండ్ గేట్ సింబల్ దాని యొక్క ట్రూత్ టేబుల్ అది ఎలా వర్క్ అవుతుంది మీకు చెప్తాను. ఇది ఇప్పుడు ఎందుకు అర్థమైంది తెలుసు కదా. ఈ మల్టిప్లికేషన్ అనేది, డాట్ ప్రోడక్ట్ అనేది, తర్వాత ఇంటూ అనేది మనకు సింపుల్ మ్యాథమెటిక్స్ కదా. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ ఉంది కదా, ప్లస్ అంటే ఇది జనరల్ గా ప్లస్ అంటే ఎడిషన్, ఎడిషన్ ప్లస్ అంటే ఎడిషన్ కదా. ఎడిషన్ అంటే ఏం వాడతాం ఇక్కడ జనరల్ గా ఆర్ గేట్ అంటాం, ఆర్ గేట్ అంటాం, ఆర్ గేట్ అంటాం. ఇక్కడ ఏం చేస్తాం మళ్ళీ సేమ్ మన పైథాన్ లో వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే ఎడిషన్ అంటాము. తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్, తర్వాత లాజికల్ ఆపరేటర్స్, తర్వాత నార్మల్ ఆపరేటర్స్, ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఇది లాజికల్ ఆపరేటర్. ఇదేంటిది మ్యాథమెటికల్ ఆల్జిబ్రిక్ ఆపరేటర్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇది పైథాన్ లో కూడా ఎలా వాడతాం, ఆర్ అంటాం. ఆర్ అంటే ఇది ఎడిషన్ సింబల్ అనమాట. ఆర్ అంటే ఎడిషన్. ఇప్పుడు తెలిసిందా, మల్టిప్లికేషన్ వాడాం, ఎడిషన్ వాడాం, ఎంఏ అయిపోయిందంట. మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ తర్వాత చెప్తా. ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ జీరో అయిందంటే దీని వాల్యూ మొత్తం గ్రేటర్ దాన్ జీరో అయితే దాని వాల్యూ 1 అవుతుంది అనమాట.
సపోజ్ దాని వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ జీరో అయిందంటే దాని వాల్యూ జీరో అయింది అనమాట. ఇది మీకు అండ్ గేట్ ఆర్ గేట్ వచ్చింది. అండ్కి ఆపోజిట్ గేట్ అంటే అండ్కి ఆపోజిట్ ఏంటంటే నాండ్ గేట్ అంటాం. ఎన్ఏఎన్డి నాండ్ అంటాం. అండ్కి ఆపోజిట్ ఏంటి నాండ్. ఆర్కి ఆపోజిట్ ఏంటంటే నారు. ఈ నారు తర్వాత ఎక్స్ఆర్ ఎక్స్ఆర్ అన్ని అయిపోయినాయి. తర్వాత నాట్ గేట్ అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్ గా ఇట్లా నాట్ గేట్ ఉంటుంది అనమాట. ఇది 1 ఇచ్చామనుకో దీని వాల్యూ 0 రావాలి. ఇక్కడ 0 ఇస్తే దీని వాల్యూ 1 రావాలి. ఇప్పుడు చూడు న్యాండ్ అంటే ఏంటంటే అండకి నాట్ కనుక యాడ్ చేస్తే న్యాండ్ అవుద్ది. ఆర్కి నాట్ కనుక యాడ్ చేస్తే ఆర్కి నాట్ కనుక వేస్తే ఆర్ సింబల్ ఎలా ఉంటుంది, ఆర్ గేట్ ఎలా ఉంటుంది, ఇలా ఉండేసి ఇలా ఉండేది అనమాట. ఇది ఏ ఎక్స్ వై అనుకుంటే ఇది ఎక్స్ ప్లస్ వై అనమాట. దీనికి నాట్ గేట్ అంటే ఇక్కడ డాట్ పెడితే ఇది ఎక్స్ ప్లస్ వై బార్ అవుతుంది అనమాట. ఇది నార్ గేట్. నాట్ అంటే తెలిసింది, అండ్ అంటే తెలిసింది. ఈ గేట్ గురించి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యాజ్ పర్ మనకి ఇక్కడ లాజిక్ గేట్స్ ఎందుకు వాడుతుందో తెలుసు కదా. ఇక్కడ ఎక్స్ కి ఇన్ వెయిట్ కి ఈ రెండు మధ్య మల్టిప్లికేషన్ జరిగింది కనుక x1 మల్టిప్లికేషన్ W1 జరిగింది కనుక ఇక్కడ అండ్ గేట్ వాడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, సమ్మేషన్ వాడతాం, ప్లస్ వాడుతుంటే ఇక్కడ ఆర్ గేట్ వాడతాం అనమాట. ఇక నీ కాంబినేషన్సే ఈ అండ్ గేట్ ఆర్ గేట్, నాట్ గేట్, ఎక్స్నార్ నాండ్ గేట్. ఈ నాండ్ గేట్ కాంబినేషన్స్ అనమాట. వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, ఇంకా మీరు కంగారు పడద్దు, ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా బేసిక్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ బేసిక్స్. కొంచెం టైం, ఎందుకంటే ఇక్కడ మన పెట్టుబడి ఏంటంటే మనకి ఇప్పుడు నేర్చుకునే స్టేజ్లో మనకి టైమే పెట్టుబడి అనమాట. టైమే ఇన్వెస్ట్మెంట్. మన ఇన్వెస్ట్మెంట్ అనేది టైంని నేర్చుకునే దాని మీద పెడితే మనకి ఈజీగా లెర్నింగ్ అవుతుంది, ఎర్నింగ్ కూడా వస్తుంది అనమాట. అర్థమైందా? అందుకని టైంని దృష్టిలో ఉంచుకోండి. అది కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకోండి. ఏ ఛానల్ అయినా చూడండి, కాకపోతే మనకు అర్థమైన ఛానల్ ఫాలో చేయండి. అన్ని ఛానల్లో స్పీకర్స్ అనేది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను కూడా వాళ్ళతో అంత కంపేర్ చేసుకోలేను, కానీ నేను కొంచెం మంచిగానే నాకు చేతనైనంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నాను. నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరింత మందికి చేరవేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది. మనకు నేర్చుకోవడమే కాదు కదా, అన్ని దానాల్లో కల్లా ఏమన్నారు, విద్యాదానం గొప్పదన్నారు కదా. అందుకని చెప్పేసి మనం విద్యను దానం చేద్దాము. ఓకేనా? తర్వాత నెక్స్ట్ స్లైడ్ మూవ్ అవుతున్నాం. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ ఏముందంటే అండ్ గేట్ ఉంది, ఆర్ గేట్ ఉంది. ఇక్కడ కొంచెం ఓపిక పట్టండి స్టూడెంట్స్, ఎందుకంటే ఇవంతా మనకి జనరల్ గా చదువుకున్నవే. కాకపోతే ఇక్కడ చూపించారు కదా మనకు అండ్ అన్నాం కదా, అండ్ అంటే 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దానికి అవుట్పుట్ కాంబినేషన్స్ ఇలా 4 ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ 2 తీసుకుంటాం. 2 అనేది బేస్. ఈ 2 ఎందుకంటే బైనరీ అంటే బైనరీ అన్నాం కాబట్టి మనకు 2 అనేది తీసుకుంటాం అనమాట. బైనరీ అనేది 2 కాబట్టి 2 అనేది తీసుకుంటే ఇవి వేరియబుల్స్ అనమాట, ఇన్పుట్ వేరియబుల్స్. ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నాం, 2 తీసుకున్నాం అంటే ఏ బి ఉన్నాయి 2. ఒకవేళ 3 తీసుకుంటే 2 అవుతుంది అనమాట. ఈ బేస్ కామన్ అనమాట 2. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం ఎందుకు 2నే తీసుకుంటున్నారని 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు కదా, 5 తీసుకోవచ్చు కదా అని అడగొచ్చు. కాకపోతే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే విల్ కన్వర్ట్, మనం కన్వర్ట్ చేసింది 0కి 1కి కన్వర్షన్ చేస్తాం కనుక అందుకని 2 వాల్యూస్నే మనం తీసుకుంటాం కనుక అది ఎన్ని వాల్యూస్ తీసుకున్నా కానీ ఇన్పుట్స్ అనేది మనకి 2 అనేది బేస్గా తీసుకుంటాము. అది 2 తీసుకోవచ్చా, 3 తీసుకోవచ్చా, 4 తీసుకోవచ్చా అని రాడిక్స్ అంటాము. ఆ రాడిక్స్ అనేది మీకు తర్వాత అవసరం లేదు. మీకు జనరల్గా 2 తీసుకుంటాం అని బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పవర్ అనేది ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చాం, ఈ ఇన్పుట్స్ ని డిసైడ్ చేసేది వేరియబుల్స్ అంటాము. ఈ 2 ఈ 2 అనేది బేస్ కామన్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 అనేది ఏంటంటే మనం ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నామో అన్ని ఇన్పుట్స్ అనమాట. 2 ఎంత మన కాంబినేషన్స్ 4. ఆ 4 కాంబినేషన్స్ ఎలా వస్తాయి, ఒక సింపుల్ ఎక్స్ప్లెయిన్ 0 0 0 1 1 0 1 1 వస్తాయి అనమాట. ఈ 0 0 వాల్యూ ఎంత 0, 0 1 వాల్యూ ఎంత 1, 1 0 వాల్యూ ఎంత 2, 1 1 వాల్యూ ఎంత 3 రావాలి. ఇవి ఎలా వస్తున్నాయి, ఈ కాంబినేషన్స్ అనేది 4 కాంబినేషన్స్ అన్నా కదా, 0 ఇంక్లూడ్ అయింది కాబట్టి 3 వరకు వస్తాయి అనమాట. అంటే 0 అనేది లోయర్ లిమిట్ అయితే అప్పర్ లిమిట్ ఏమైంది n-1 అయింది అనమాట. n అంటే ఎంత మనకి 4 తీసుకుంటే 4 - 1 ఎంత 3 అనమాట. 0 to 3 అంటే 2 ఇన్పుట్స్ కాంబినేషన్ తీసుకుంటే మనకి ఎన్ని వాల్యూస్ రావాలి, 4 వాల్యూస్ రావాలి. అవి 0 నుంచి 3 వరకు ఉంటాయి. ఈ 0 0 చేస్తే ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ లో చూపిస్తాను అనమాట. ఒకసారిగా చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఇవి వెయిట్స్ అనమాట. ఇది వెయిట్స్, ఇది పొజిషన్ అంటాం. ఇది పొజిషనల్ అంటే ఈ పొజిషనల్ వెయిట్స్ ని 2తో మనకు మల్టిప్లై చేస్తే మనకి బేస్ 2 తీసుకున్నాం. 2తో కనుక మల్టిప్లై చేసి ఎడిషన్ చేస్తే దాని వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఎంత ఉంది 0 ఉంది.
ఈ జీరో ఎంత మనకి జీరో. జీరో ఇంటూ 2 పవర్ 0, 2 పవర్తోనే మల్టిప్లికేషన్, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇది జీరో పొజిషన్ ఉంది కానీ 2 పవర్ 0 చేసాం. తర్వాత అది జీరో. తర్వాత ఇది ఏ పొజిషన్ ఉంది, 1 పొజిషన్ ఉంది. అంటే మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెళ్ళాలి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. ఈ వాల్యూస్ ఈ 2 పవర్ 0, ఎందుకంటే ఈ జీరోనే జీరో పొజిషన్ ఉంది కానీ 2 పవర్ 0. ఇది జీరో పొజిషన్, జీరో వాల్యూ. ప్లస్ ప్లస్ పెట్టుకోవాలి. తర్వాత ఈ జీరో ఎక్కడ ఉంది, 1 పొజిషన్ ఉంది. ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, అది జీరోనే పెట్టాలి. జీరో ఇంటూ 2 పవర్ 1 వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ అనమాట. ఇది వాల్యూస్. ఇది ఏ పొజిషన్ లో ఉంది, 1 పొజిషన్ లో ఉంది. ఇది వాల్యూ. ఇది 1 పొజిషన్, 2 పవర్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చింది, ఎడిషన్ వచ్చింది. ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ ఎడిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మ్యాథ్స్ వచ్చేసింది. ఇక్కడ 0 ఇంటూ 2 పవర్ 1, 0 ఇంటూ 2 పవర్ 1 అంటే 0, ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 0 అంటే 2 పవర్ 1 అంటే ఎంత, 2. 2 పవర్ 0 అంటే ఎంత, ఎనీథింగ్ పవర్. 100 పవర్ 0 ఉన్నా కానీ దాని వాల్యూ 1. బ్రెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జీరో. ఇక్కడ 0 ఇంటూ 0 జీరోనే. 0 ఇంటూ 0 0, ప్లస్ 0 ఇంటూ 1, 0 ఇంటూ 0 0, ప్లస్ 0 ఇంటూ 1 జీరోనే. 0 ప్లస్ 0 ఎంత, 0. మనకు వచ్చిందా ఆన్సర్? సాటిస్ఫై అయింది కదా, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. తర్వాత రెండో కండిషన్. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఎంత ఉంది, జీరో పొజిషన్ 1 ఉంది. మనకు సేమ్ ఇక్కడ అంతే, 1 ఇంటూ 2 పవర్ 0నే. ప్లస్ ఇక్కడ జీరో ఎంత ఉంది, జీరో ఫస్ట్ పొజిషన్ 0 ఉంది. ఇక్కడ 0 ఇంటూ 2 పవర్ 1, 0 ఇంటూ 2 పవర్ 1 ఎంత, 2. 0 ఇంటూ 2 ఎంత, 0 ఇంటూ 2, ప్లస్ 1 ఇంటూ ఎంత, 2 పవర్ 0 అంటే 1. 0 ఇంటూ 2 అంటే 0, ప్లస్ 1 ఇంటూ 1 ఎంత, 1. 0 ప్లస్ 1 ఎంత, 1 అంటే 1. ఈ వాల్యూ సాటిస్ఫై అయింది కదా. ఓకే, వెరీ గుడ్. ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ స్పీడ్ అవుతుంది, ఒకవేళ ఎందుకంటే మనకి రాని వ్యక్తులకే మనం లెక్చర్ అనేది ఉపయోగపడాలి. వచ్చిన వ్యక్తులకు ఉపయోగపడిన నో ప్రాబ్లం కనుక వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకుంటారు. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా న్యూగా చూస్తున్నారో వాళ్ళకి అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఇంత టైం తీసుకుంటున్నాను. ఛానల్ టైం లెంత్ కనుక కొంచెం ఎక్కువైనా కానీ కొంచెం ఆ, అర్థం చేసుకోండి. వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ 1 1 0. 1 0 అంటే ఏంది, ఇక్కడ 1 0 ఇచ్చాం కదా. 1 0 అంటే 1 0 ఎంత, 2 ఉంది. ఈ 1 0 ఎంత, సపోజ్ 0 ఇంటూ 2 పవర్ 0, ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1. 1 ఇంటూ 2 పవర్ 1 2, ప్లస్ 0 2. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. తర్వాత లాస్ట్ కండిషన్. తర్వాత అన్నిటికీ అంతే అనమాట. 1 ఇంటూ 1, 1 ఇంటూ 2 పవర్ 0, ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1. 1 ఇంటూ 2 పవర్ 1 2, ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 0 1. 2 ప్లస్ 1 3. అన్ని ఆల్ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఇవి అనమాట. తర్వాత నాండ్ గేట్ అంతే, ఆర్ గేటు అంతే, నాట్ గేటు అంతే. ఇక్కడ ఏ ఇచ్చాం, ఏ బి బార్ వచ్చింది. ఏ వాల్యూ 0 అయింది అనుకో, బార్ అంటే ఏంది, నాట్ అనమాట. ఏ 0 అయితే B1 రావాలి, A1 అయితే B0 రావాలి. ఇది నార్ గేటు, ఎక్స్ఆర్ గేటు, ఎక్స్నార్ గేటు. నాండ్ గేట్ కూడా అంతే. మీకు తర్వాత ఇంకా ఎంత అనేది టైం టేకింగ్ అవుతుంది కనుక లెంతీ అవుతున్న ఉద్దేశంతోనే దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది నాండ్ గేటు. నాండ్ గేట్ అంటే ఏంటంటే దీనికి అన్నికి ఆపోజిట్ అనమాట. ఇక్కడ మల్టిప్లికేషన్ 0 ఇంటూ 0 జీరో, 0 1 అంటే ఎంత, జీరోనే. 1 ఇంటూ 0, ఎనీథింగ్ ఇంటూ మల్టిప్లికేషన్ 0 0, 1 ఇంటూ 1 1. ఇది అండ్ గేట్. సపోజ్ నాండ్ గేట్కి నాట్ పెట్టామనుకోండి, ఉల్టా అయింది అనమాట. ఎనీథింగ్ ఇంటూ 0 ఉంటే, ఎనీథింగ్ ఇంటూ 0 ఉంటే దాని వాల్యూ అవుట్పుట్ రావాలి. 0 ఇంటూ 0 1, 1 ఇంటూ 0 0 1, 0 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 0 అనమాట. ఇది నాండ్ గేట్. ఆర్ గేట్ అంటే, ఆర్ అంటే ఎడిషన్ అని చెప్పాం కదా. 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 1 అయింది. ఎందుకు అయింది, 1 ప్లస్ 1 అంటే 2 రావాలి కదా. 1 ఎందుకు అయింది, 1 ప్లస్ 1 అనేది 2 కదా. మనకి ఎట్ అయిందంటే అది అంతే. దానికి ఎలా అయింది అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 ప్లస్ 1 అనేది 1 అయింది, అది ఎందుకు అయింది అనేది. ఇదనమాట. ఇది ఈ పాస్లేట్స్ అంట అనమాట. ఇది ఆర్ గేట్. ఇప్పుడు నాట్ గేట్ ఏంది, 0 ఇస్తే 1 రావాలి, 1 ఇస్తే 0 రావాలి. తర్వాత నార్ కింద ఆపోజిట్. ఎనీథింగ్ 0 ఉంటే, 0 ఉంటే దాని వాల్యూ 1 రాదు, 0 అయిపోద్ది అనమాట. ఇప్పుడు 2 జీరోలు ఉంటేనే దాని వాల్యూ. 0 ప్లస్ 0 మనకి 0 అయింది కదా. ఇప్పుడు నాట్ పెడితే 1 రావాలి. 0 ప్లస్ 1 పెడితే 1 అయింది కదా. దానికి నాట్ పెడితే 0 రావాలి. అదనమాట నార్ గేట్. ఎక్స్ఆర్ అంటే ఏంటంటే రెండు కామన్, అంటే రెండు సేమ్ ఇన్పుట్స్ ఉంటాయి. రెండు సేమ్ ఇన్పుట్స్ ఉంటాయి. టూ సేమ్ ఇన్పుట్స్ ఉంటాయి. రెండు సేమ్ ఇన్పుట్స్ ఉంటాయి. సపోజ్ 0 0 ఆర్ 1 1 ఉంటే దాని వాల్యూ 0 రావాలి. ఆపోజిట్ డైరెక్షన్ 1 0 కానీ 0 1 కానీ ఉంటే దాని వాల్యూ 1 రావాలి. ఇది ఆర్ గేట్. ఎక్స్ నార్ అంటే ఏంది, దానికి ఆపోజిట్ అనమాట. 0 0 ఉంటే 0 0 ఉన్నా 1 1 ఉన్నా కానీ దాని వాల్యూ 1 రావాలి. రిమైన్ 0 1 ఉన్నా కానీ 1 0 కానీ దాని వాల్యూ 0 రావాలి. ఇది ఎక్స్ నార్ గేట్. వీటి గురించి మీకు తర్వాత సెషన్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇవన్నీ చెప్పలేదని ఒకవేళ అర్థం కాని వాళ్ళు
ఏమనుకుంటారంటే అరే సార్ ఇంకా చెప్తే బాగుండిద్ది అని అనుకోవచ్చు. అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు ఇదంతా బోర్గా అనిపించవచ్చు. ఏం కంగారు పడొద్దు. ఇద్దరు ఎవరికంటే మనకి ఎవరికైతే రాదు అనుకున్న వాళ్ళకే చెప్పడానికి కదా ఈ ఎవరు చెప్పినా కానీ, నేను చెప్పినా కానీ, ఐఐటి ప్రొఫెసర్ చెప్పినా కానీ, ఎవరు చెప్పినా కానీ, ఎందుకంటే రాదు అనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. టీచింగ్ అనేది నా నా ఫిలాసఫీ. అందుకని చెప్పేసి ఇది ఇంకా అప్పుడుతో సెషన్ లెంత్ అనేది ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో నేను జస్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత సెషన్లో ఇంకెక్కడ సమయం దొరికినా కానీ ఆ ఫంక్షన్స్ ఎక్కడ వచ్చినా కానీ మళ్ళీ నీట్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పెషల్లీ వీటి మీదే ఈ లాజిక్ గేట్స్ మీద మీకు తర్వాత ఒక సెషన్ కంపల్సరీ దాని మీద డెడికేటెడ్ ఒక సెషన్ చేస్తాను అనమాట. అప్పుడు మీకు ఈజీగా క్లియర్గా అన్ని డౌట్స్ మీకు ఈజీగా క్లారిఫై అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఇప్పుడు వాట్ ఈజ్ న్యూరాన్? వాట్ ఈజ్ న్యూరాన్? ఇక్కడ ఏం చెప్తున్నాము? ఇక్కడ వాట్ ఈజ్ న్యూరాన్ అంటే ఏం చెప్తున్నాము? ఇక్కడ చెప్పండి. అసలు న్యూరాన్ అంటే ఏం చెప్పాము? ఇందాక పర్సెప్టర్ అంటే మనకి పర్సెప్టర్ అన్నాను. అక్కడ పర్సెప్టర్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఏ మనకి న్యూరాన్ కన్నా ముందు కొనుక్కున్నారని చెప్పాము. ఇక్కడ సింగిల్ లేయర్ పర్సెప్టర్ అనేది, మల్టీ లేయర్ పర్సెప్టర్ అనేది అక్కడ స్టెప్ ఫంక్షన్ వాడతా అని చెప్పింది. ఇక్కడ న్యూరాన్ అంటే న్యూరాన్ అన్నా కానీ ఆర్టిఫిషియల్ న్యూరాన్. ఇక్కడ ఆర్టిఫిషియల్ న్యూరాన్ అంటే ఏం లేదండి. ఇది జస్ట్ న్యూరాన్ అంటే మన నర్వ్స్ అన్నాం కదా, ఇది నర్వ్స్ అన్నాం కదా, ఇది ఇలాగైతే ఉంది మనకి పర్సెప్టర్ లో కూడా ఇలాగే కనిపిస్తుంది కదా. ఇది ఒక నోడ్ ఉంది, ఇది ఒక నోడ్ ఉంది, మధ్యలో కనెక్షన్ ఉంది. సేమ్ అలాగే మనకు ఇప్పుడు వైర్లు ఉన్నాయి. మనకి ఏం చేస్తున్నాము? మనం మొబైల్ ఫోన్ తీసుకున్నా కానీ ఏం తీసుకున్నా కానీ ఛార్జర్ పెడతాము. ఛార్జర్ ఏంది? సాకెట్లో ఒక ఛార్జర్ పెడతాము. తర్వాత ఇంకో డివైస్కి వచ్చేసింది మొబైల్కి పోర్ట్ పెడతాము. ఈ మధ్యలో ఉండేది నర్వ్ అనమాట. ఇది కనెక్షన్ ఇస్ దాన్ని బట్టి నర్వ్ అనమాట. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి కదా, అదే అనమాట. ఇక్కడ ఏం లేదు. ఒక ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్ ని కనెక్ట్ చేసేది నర్వ్ అనమాట. అండ్ మన నర్వస్ సిస్టమ్ అంటే మనకి న్యాచురల్ నర్వస్ సిస్టమ్. ఆర్టిఫిషియల్ నర్వ్స్ అంటే ఏంది? వైర్సే. ఆర్టిఫిషియల్ నర్వ్స్ అంటే ఏంది లేదు, మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వైర్స్ అనమాట. వైర్స్. వైర్సే న్యూరాన్స్ అనమాట. ఇంకా దానికి మించి ఇంకేం లేదు. సింపుల్ లాజిక్. ఇక్కడ చూడండి. ఇక్కడ న్యూరాన్స్ ఇన్ డీప్ లెర్నింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ మల్టీ లేయర్ న్యూరల్ నెట్వర్క్స్. అక్కడ మల్టీ లేయర్ పర్సెప్టర్ ఉంది కదా, ఇక్కడ మల్టీ లేయర్ న్యూరల్ నెట్వర్క్స్ వస్తాయి. అక్కడ ఏంటంటే ఓన్లీ సింగిల్ అండ్ మల్టిపుల్ న్యూరాన్స్ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ మోర్ దెన్ అనమాట, విచ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ హిడెన్ లేయర్స్ ఉంటాయి. అక్కడ మనం హిడెన్ లేయర్స్ చూడాలి. మనం అక్కడ మనం హిడెన్ లేయర్స్ చూడాలి. ఇక్కడ కంపల్సరీ హిడెన్ లేయర్స్ వస్తాయి అనమాట. పర్సెప్టర్ విచ్ యూజెస్ సింపుల్ స్టెప్ ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం సింపుల్ స్టెప్ ఫంక్షన్ వాడాం. అక్కడ ఏం వాడాం మనం? మనం అక్కడ ఏం వాడాం? సింపుల్ స్టెప్ ఫంక్షన్ వాడాం. ఇక్కడ ఏం వాడుతున్నాం అంటే మనం ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏం వాడుతున్నాం? ఇక్కడ ద పర్సెప్టర్ అని మనం ఏం వాడతాం? ఓన్లీ సింపుల్ స్టెప్ ఫంక్షన్. సింపుల్ స్టెప్ ఫంక్షన్ ఎలా ఉందని చెప్పాం? ఇలా ఉందని చెప్పాం. ఈ సింపుల్ స్టెప్ ఫంక్షన్ వాడాం అక్కడ. ఎక్కడ? దీన్ని యాక్టివేషన్ ఫంక్షన్ కింద. ఇక్కడ చూస్తే న్యూరాన్స్ ఇన్ మోడర్న్ న్యూరల్ నెట్వర్క్స్. మనం న్యూరాన్ లో మనం వేస్తాం డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్ అవుతాం. అందులో ఒకటి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్, ట్యాన్ హెచ్ యాక్టివేషన్ ఫంక్షన్, రెక్టిఫైడ్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్, అండ్ దెన్ లీకీ రిలు ఉంటుంది. తర్వాత సాఫ్ట్ మ్యాక్స్ ఉంటుంది. తర్వాత ట్యాన్ హెచ్ రిలు అయిపోయింది కదా. దీస్ ఆర్ ది యాక్టివేషన్ ఫంక్షన్ అనమాట. మన న్యూరల్ నెట్వర్క్స్ సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ వాడతాము, ట్యాన్ హెచ్ యాక్టివేషన్ ఫంక్షన్ అంటాం, రిలు యాక్టివేషన్ ఫంక్షన్ అంటాం, లీకీ రిలు యాక్టివేషన్ ఫంక్షన్ వాడతాం, సాఫ్ట్ మ్యాక్స్ యాక్టివేషన్ ఫంక్షన్ వాడతాం అనమాట. వీటి గురించి మీకు తర్వాత యాక్టివేషన్ ఫంక్షన్ క్లియర్ గా తర్వాత అప్పుడు మళ్ళీ మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి ఎలా యాక్ట్ వచ్చినాయి, దాన్ని ఎలా ఫాలో అవుతాము, దాన్ని ఎక్కడ వాడతాము అనేది మొత్తం మళ్ళీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు ఏం టైం లెంత్ అవుతున్న ఉద్దేశంతో ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాను ఈ సెషన్ వరకే. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆ వాటి ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు అప్పుడు మీకు ఇంకా నీట్ గా క్లియర్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇవి సిగ్మాయిడ్ ఫంక్షన్. అసలు సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎందుకు వాడతాము, అసలు సిగ్మాయిడ్ ఫంక్షన్ అని ఎందుకు అన్నాము, ట్యాన్ హెచ్ అని ఎందుకు అన్నాము, లీక్ రీ రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్ అని ఎందుకు అన్నాము, అసలు లీకీ రేలు ఎందుకు అన్నాము, వాటి గ్రాఫ్ ఎలా ఉంటది, తర్వాత సాఫ్ట్ మ్యాక్స్ అంటే ఏంది, అవన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మళ్ళీ వాటికి ప్రోగ్రామింగ్ కూడా, మన పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా మీకు రాసి చూపిస్తాను. ఓకేనా? మీరు నేను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. ఈ నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే వాట్ ఈస్ న్యూరల్ నెట్వర్క్. అసలు వాట్ ఈస్ న్యూరల్ నెట్వర్క్? వాట్ ఈస్ న్యూరల్ నెట్వర్క్? ఆల్రెడీ మనం న్యూరాన్ అంటే తెలుసుకున్నాం, పర్సెప్టర్ అంటే తెలుసుకున్నాం. అసలు న్యూరల్ నెట్వర్క్ అంటే న్యూరల్ నెట్వర్క్ ఇస్ ది మెషిన్ లెర్నింగ్ టెక్నిక్. మెషిన్ లెర్నింగ్ టెక్నికే న్యూరల్ నెట్వర్క్స్ అంటే. మెషిన్ లెర్నింగ్ టెక్నికే దట్ యూజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఇక్కడ మెషిన్ లెర్నింగ్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం. టీచెస్ కంప్యూటర్స్ టు ప్రాసెస్ డేటా ఇన్ ఏ వే దట్ మిమిక్స్ ద హ్యూమన్ బ్రెయిన్. మనం ఏం చేస్తామంటే మెషిన్ లెర్నింగ్ ఒక న్యూరల్ నెట్వర్క్ అంటే, ఒక న్యూరల్ నెట్వర్క్ కి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం? కంప్యూటర్ ని టీచ్ చేస్తున్నాం. టీచింగ్ కంప్యూటర్స్ టు ప్రాసెస్ డేటా. ఎందుకు? అవి ప్రాసెస్ డేటా చేయడానికి.
ఎందుకు అవి లుక్ లైక్ హ్యూమన్ బ్రెయిన్ మిమిక్ చేయడానికి. మనం హ్యూమన్ బ్రెయిన్ ఎలా థింక్ చేస్తో అలాగా మన కంప్యూటర్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ థింక్ చేయడాన్ని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ న్యూరల్ నెట్వర్క్స్ కన్సిస్ట్ ఆఫ్ న్యూరాన్స్. ఇక్కడ న్యూరల్ నెట్వర్క్స్ అంటే న్యూరాన్స్ ఉంటాయి, విచ్ ఆర్ ది ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ ది టు బ్రెయిన్ సెల్స్ అన్నమాట. మన ఫండమెంటల్ న్యూరాన్స్ అంటే మనకి ఎలాగైతే బ్రెయిన్ లో న్యూరాన్స్ ఉన్నామో ఇక్కడ కూడా న్యూరాన్స్ అనేది ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ డీప్ లెర్నింగ్ అనమాట. దీస్ న్యూరాన్స్ రిసీవ్ ఇన్పుట్స్. న్యూరాన్స్ ఏం చేస్తే ఇన్పుట్ తీసుకుంటే వాటిని ప్రాసెస్ చేస్తే అండ్ ప్రొడ్యూస్ అవుట్పుట్ అనమాట. తర్వాత దే ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ డిస్టింక్ట్ లేయర్స్. ఇక్కడ ఏంది ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటాయి, ఇన్పుట్ లేయర్స్ ఉంటాయి. తర్వాత ఇన్పుట్ లేయర్స్ ఎందుకు పడతాయి, రిసీవ్ లేయర్స్, డేటా, సెవరల్. తర్వాత ఏమైంది హిడెన్ లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఇన్పుట్ అని చెప్పాం, ఈ ఇన్పుట్ అని చెప్పేసాం. తర్వాత మధ్యలో హిడెన్ లేయర్స్ ఉంటాయి, తర్వాత అవుట్పుట్ ఉండేది అనమాట. ఇవన్నీ కనెక్టెడ్, ఫుల్లీ కనెక్టెడ్ అనమాట. ఈ హిడెన్ లేయర్స్ ఇవన్నీ ఫుల్లీ కనెక్టెడ్ అయి ఉంటాయి. ఈ ఈ ఫుల్లీ కనెక్టెడ్ అయ్యేదాన్ని మనం ఏమంటాం, హిడెన్ లేయర్స్ అనమాట. ప్రతి ఒక్క లేయర్ ప్రతి ఒక్క దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. అర్థమైందా? దీన్ని ఈ మధ్యలో జరిగేదాన్ని హిడెన్ లేయర్స్ అంటాం. తర్వాత ఇది అవుట్పుట్ లేయర్స్. ఇది అవుట్పుట్, తర్వాత హిడెన్, తర్వాత ఇన్పుట్. ఇది ఆర్గనైజర్ వే ఉంటుంది అనమాట. తర్వాత డెసిషన్ ప్రిడిక్షన్ చేయడానికి. తర్వాత ది అడ్జస్టబుల్ పిరమిడ్స్ విత్ ఇన్ ది న్యూరల్స్ ఆర్ కాల్డ్ వెయిట్స్ అండ్ బయాస్. ఈ వెయిట్స్ ఇక్కడ ఈ ఇన్పుట్ అనేది ఈ ఇన్పుట్ లో అనేది ఇక్కడికి రావడానికి ఒక వెయిట్ కావాలి. మళ్ళీ ఇక్కడ అవుట్పుట్ అని వచ్చింది, మళ్ళీ ఇక్కడికి రావడానికి మళ్ళీ ఒక ఇన్పుట్ కావాలి. ఇక్కడికి వచ్చింది ఇక్కడికి రావడానికి వెయిట్ కావాలి. వీటిని వెయిట్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఈ వెయిట్స్ అండ్ బయాస్ అనేది. ఇక్కడ బయాస్ ఉండేది, ఇక్కడ బయాస్ ఉండేది. ఈ బయాస్ ని వెయిట్స్ ని అడ్జస్ట్ చేసుకోవడమే ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ డీప్ లెర్నింగ్ అనమాట. యాజ్ ది నెట్వర్క్ లెర్న్స్ దీస్ వెయిట్స్ అండ్ బయాస్. మనకి ఎలా అంటే ఎలా ఈ నెట్వర్క్ అనేది నేర్చుకునేదంటే వెయిట్స్ ని బయాస్ ని అప్డేట్ చేయడం వల్ల మనకి కరెక్ట్ యాక్యురేట్ గా ఇన్పుట్ సిగ్నల్స్ ద్వారా అవుట్పుట్ ని మెజర్ చేయొచ్చు అనమాట. నాలెడ్జ్ బేస్, ఇది నాలెడ్జ్ బేస్ అంటాం. ఇక్కడ చూడండి, మన చిన్నపిల్లలకి ఎలా నేర్పుతాము, మనకు చిన్నపిల్లలు కానీ పెద్దవారికైనా ఎవరికైనా కానీ ఐక్యూ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ క్వశ్చన్ డిఫరెంట్ ఉంటుంది. సో కొంతమంది అంటే సింపుల్ గా వన్ టైంలోనే నేర్చుకుంటారు అనమాట. కొంతమంది 2 టైమ్స్, కొంతమంది 3 టైమ్స్. దీన్ని వెయిట్స్ అంటాం. మనం నేర్చుకునే క్యాపబిలిటీ అనేది ఎంత గ్రాస్పింగ్ నేర్చుకుంటామో దాన్ని లెర్నింగ్ అంటాం, లెర్నింగ్ రేట్ అంటాం. దాన్ని ఏమంటాం, లెర్నింగ్ రేట్. అంటే రేట్ అంటే ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైం మనం ఎంత లెర్నింగ్ చేసుకుంటున్నాం అనేది దాన్ని లెర్నింగ్ రేట్ అనమాట. ఈ లెర్నింగ్ రేట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా మిషన్ అయినా కానీ మనిషి అయినా కానీ లెర్న్ చేస్తాం అనమాట. నేర్చుకోవడానికి అంత స్కోప్ ఉండేది. ఏంది చెప్పినా, లెర్నింగ్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటే మన మెషిన్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ అంత తొందరగా నేర్చుకోగలుగుతాం అనమాట. ఇది న్యూరల్ నెట్వర్క్స్ ఉంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను న్యూరల్ నెట్వర్క్స్ అనేది. తర్వాత ఇంకా అర్థం కాకపోయినా కానీ మళ్ళీ తర్వాత నీట్గా తర్వాత సెషన్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్లైడ్కి మూవ్ అవుతున్నాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు మోడర్న్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి? అసలు మోడర్న్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఏంటి, అసలు మోడర్న్ న్యూరల్ నెట్వర్క్స్ లో ఏం వాడతాం అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మోడర్న్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే ఇందులో వచ్చేది డీప్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ ఆల్రెడీ మనం న్యూరల్ అంటే చూసాము, పర్సెప్టర్ అంటే చూసాము. అసలు న్యూరల్ నెట్వర్క్స్ ఎలా క్రియేట్ చేస్తాము, అసలు బిల్డింగ్ బ్లాక్స్, అసలు కాంపనెంట్స్ ఏమున్నాయి, ఇన్పుట్ అంటే ఏంది, హిడెన్ అంటే ఏంది, బయాస్ అంటే ఏంది, వెయిట్స్ అంటే ఏంది, బయాస్ అంటే ఏంది, తర్వాత యాక్టివేషన్ ఫంక్షన్స్ ఏమి వాడతాము అవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే మోడర్న్ న్యూరల్ నెట్వర్క్స్. అసలు న్యూరల్ నెట్వర్క్స్ మోడర్న్ అంటే ఇది. ఇప్పుడు అందులో దాన్ని డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అన్నాం. ఏమన్నా డీప్ న్యూరాన్స్ అన్నాం. ఈ డీప్ న్యూరాన్స్ అంటే ఏం చేస్తే చూద్దాం. ఇట్ మోడర్న్ డీప్ లెర్నింగ్ న్యూరాన్స్ ఆర్ ది జనరలైజ్డ్ జనరలైజ్డ్ యూనిట్స్ దట్ కెన్ హ్యాండిల్ నాన్ లీనియర్ ప్యాటర్న్స్. నాన్ లీనియర్ ప్యాటర్న్స్ అంటే చూడండి, మనకి లీనియర్ ప్యాటర్న్స్ అంటే ఏంది, మనకి ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ కూడా అలాగే మారాలి, దాన్ని లీనియర్ ప్యాటర్న్స్ అంటాం. నాన్ లీనియర్ ప్యాటర్న్ అంటే ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అనేది డిఫరెంట్ రావడం, దాన్ని నాన్ లీనియర్ అంటాం. జనరల్ గా తెలుసుకోవాలంటే దాన్ని ఎనాలిసిస్ చేయడానికి, దాన్ని చేసుకోవడానికి మల్టీ లేయర్స్ కావాలి. దాన్ని డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అంటాం, డిఎన్ అంటాం. నాన్ లీనియారిటీ అంటే లీనియర్ గా ఉండకూడదు అనమాట. నాన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ మనం ఆల్రెడీ యాక్టివేషన్ ఫంక్షన్ చూసాం కదా. ఆ యాక్టివేషన్ ఫంక్షన్ ఏమని చెప్పాం, లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏదంటే స్టెప్ ఫంక్షన్. ఎందుకంటే చూడండి లీనియర్ ఉంది అంటే ఇన్పుట్ ఏది ఇస్తుంటే మనకు అవుట్పుట్ అలాగే వస్తుంది అనమాట. అది ఇది స్టెప్ ఫంక్షన్. ఇక్కడ నాన్ లీనియర్ అంటే సిగ్మాయిడ్ ఫంక్షన్, టాన్ హెచ్ అన్నాం, లీకి రిలు అన్నాం, సాఫ్ట్ మ్యాక్స్ అన్నాం, ఇవన్నమాట. తర్వాత డిఫరెన్సెస్, అవుట్పుట్ అనేది పర్సెప్టర్ అనేది ఓన్లీ బైనరీ క్లాసిఫికేషన్. ఇక న్యూరల్ ఇన్ డీప్ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ గా మనకి నాన్ లీనియర్ గా ఫంక్షన్ యాక్టివేషన్ చేసింది. ఇక్కడ స్టెప్ ఫంక్షన్ వాడతాం. ఇక్కడ సిగ్మాయిడ్, రిలు, టాన్ హెచ్, సాఫ్ట్ మ్యాక్స్. సింపుల్ హ్యాండిల్ లీనియర్ సపరబుల్ ప్రాబ్లమ్స్, కాంప్లెక్స్ హ్యాండిల్స్ నాన్ లీనియర్ మల్టీ డైమెన్షనల్ ప్రాబ్లమ్స్. సింగిల్ లేయర్, ఇక్కడ మల్టీ లేయర్, ఇన్పుట్ హిడెన్ అవుట్పుట్ అనేది ఓన్లీ ఒరిజినల్ పర్సెప్టర్ ఉంటుంది. లెర్నింగ్, బేసిక్ లెర్నింగ్ రూల్ ఫర్ లీనియర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ గ్రేడియంట్ డీసెంట్ అనేది బ్యాక్ ప్రాపగేషన్ అనేది మెయిన్ రూల్ అనమాట లెర్నింగ్ చేసుకోవడానికి. యూస్ కేసెస్, బైనరీ క్లాసిఫికేషన్. ఇక్కడ
క్లాసిఫికేషన్, రిగ్రెషన్, వేరియస్ డీప్ లెర్నింగ్ టాస్క్స్ వాడతాం. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ పర్సెప్ట్రాన్కి, న్యూరన్ ఇన్ డీప్ లెర్నింగ్కి. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఫాస్ట్ లాగించేస్తాను థియరీ కనుక, మీకు ప్రాక్టికల్లో ఇంకా నీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఓపిక పట్టండి. ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్కి మూవ్ అవుతున్నాను. ఇక ఇంకా ఏంటంటే ఇక ఇవి డిఫరెన్సెస్ అనమాట న్యూరాన్కి తర్వాత మనకి డీప్ న్యూరాన్కి బైనరీ క్లాసిఫికేషన్ కదా. ఇక్కడ సింపుల్ గా ఇది లాస్ట్ స్లైడ్ అనుకుంటా, ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. మీరేం కంగారు పడద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు వాడతామంటే న్యూరల్ నెట్వర్క్స్ అనేది, న్యూరల్ నెట్వర్క్స్, డీప్ న్యూరల్ నెట్వర్క్స్ డిఫరెన్సెస్ ఏమున్నాయి, అసలు ఎందుకు న్యూరల్ నెట్వర్క్ అన్నాము, డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది చెప్తున్నాను అనమాట. జస్ట్ ఒక 5 or 10 seconds లో దీన్ని కంప్లీట్ చేస్తాను. గివ్ మీ సమ్ టైమ్ ప్లీజ్. ఇక్కడ వైల్ డీప్ లెర్నింగ్ మోడల్స్ ఆర్ న్యూరల్ నెట్వర్క్స్ లో కూడా డీప్ లెర్నింగ్ అనేది కూడా న్యూరాన్స్ అనేది డీప్ లెర్నింగ్ లో ఒక పార్ట్ అనమాట. అండ్ నాట్ ఆల్ న్యూరల్ నెట్వర్క్స్ డీప్ లెర్నింగ్. న్యూరల్ నెట్వర్క్స్ అన్ని డీప్ లెర్నింగ్ అవుతాయి. కానీ ఆల్ డీప్ లెర్నింగ్స్ అనే నాట్ ఆల్ న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ డీప్ లెర్నింగ్ అన్ని మొత్తం అనేది న్యూరల్ నెట్వర్క్స్. డీప్ లెర్నింగ్స్ అన్ని న్యూరల్ నెట్వర్క్స్ అవుతాయి. బట్ ఆల్ న్యూరల్ నెట్వర్క్స్ అని డీప్ లెర్నింగ్ కాదు. ఆల్ న్యూరల్ నెట్వర్క్స్ అని డీప్ లెర్నింగ్ మొత్తం న్యూరల్ నెట్వర్క్స్. న్యూరల్ నెట్వర్క్స్ ఉంటేనే డీప్ లెర్నింగ్ క్రియేట్ చేస్తాం. కాకపోతే ఆల్ న్యూరల్ నెట్వర్క్స్ డీప్ లెర్నింగ్ క్రియేట్ చేయాలన్నమాట. డీప్ లెర్నింగ్ రిఫర్స్ న్యూరల్ నెట్వర్క్స్ విత్ 3 or more layers. These neural networks attempt stimulate the behavior of the human brain, learn from the learning amount of data, while neural networks with a single layer మేక్ అప్రాక్సిమేట్ ప్రిడిక్షన్స్. న్యూరల్ అంటే ఓన్లీ సింగిల్ లేయర్ ఉంటుంది. అప్రాక్సిమేట్ ప్రిడిక్షన్స్ ఇక్కడ ఏంటంటే మల్టీ లేయర్స్ వల్ల యాక్యురసీ ఆఫ్ ది ప్రిడిక్షన్ అనేది వెరీ వెరీ హై ఉంటుంది అనమాట. ఇది అప్రాక్సిమేట్లీ ఇచ్చింది అనమాట. అప్రాక్సిమేట్లీ ప్రిడిక్షన్స్ ఇచ్చింది. ఇది యాక్యురసీ అండ్ హై ప్రిడిక్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మన డీప్ న్యూరల్ నెట్వర్క్స్. ఆల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది డీప్ లెర్నింగ్ ఉండొచ్చు. సారీ ఆల్ డీప్ లెర్నింగ్ అనేది న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. కాకపోతే ఆల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది డీప్ లెర్నింగ్ కావాలన్నమాట. ఎందుకంటే న్యూరల్ నెట్వర్క్ అనేది ఓన్లీ సింగిల్ పర్సెప్ట్రాన్ అంటే సింగిల్ లేయర్ అనమాట. డీప్ లెర్నింగ్ అనేది మల్టీ లేయర్, ఇన్పుట్ హిడెన్ అవుట్పుట్ ఉన్నది కనుక యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. న్యూరల్ నెట్వర్క్స్ లో ఒక సింగిల్ లేయర్ కాబట్టి అప్రాక్సిమేట్ ప్రిడిక్షన్స్ అనమాట. వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఇన్ టాప్ మోస్ట్ 10 అప్లికేషన్స్ ఇన్ డీప్ లెర్నింగ్ అనమాట. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేది మన సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ ఏదైనా కానీ, ట్రైన్ కానీ, బస్సు కానీ, తర్వాత కార్స్ కానీ, తర్వాత బైక్స్ కానీ, తర్వాత ఏరోప్లేన్స్ కానీ, సెల్ఫ్ డ్రైవింగ్ లో కంపల్సరీగా ఏలో డీప్ లెర్నింగ్ వాడతాం అనమాట. డీప్ లెర్నింగ్ అటానమస్ ఆటోమేటిక్ హ్యాండ్ రైటింగ్ జనరేషన్, తర్వాత పిక్సెల్ రిస్టోరేషన్, కలర్ స్టేషన్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్, అంత బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ డీప్ లెర్నింగ్, డీప్ డ్రీమింగ్, తర్వాత డిటెక్షన్ ఆఫ్ గ్రోత్ డిలేస్ ఇన్ చిల్డ్రన్. మనం చిన్నపిల్లలు మనకి స్కానింగ్ తీసినప్పుడు చిన్నప్పుడు మదర్ రూమ్ లో ఉన్నప్పుడు ఎంత వెయిట్ పెరుగుతున్నాడు అని తెలుసుకున్నా కదా, డిటెక్షన్ అప్ అనమాట. డెమోగ్రఫిక్ ప్రిడిక్షన్స్ అంటే జనాల యొక్క ప్రిడిక్షన్స్ చేయొచ్చు. సౌండ్ ఎడిషన్ టు సైలెంట్ ఫిలిమ్స్, న్యూ అగ్రిగేషన్స్, అండ్ దెన్ ఆటోమేటిక్ మిషన్ ట్రాన్స్లేషన్స్ అంటే తెలుసు కదా మనకి, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కానీ, మెషిన్ ట్రాన్స్లేషన్ కానీ మారడాన్ని ఈ డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ కింద తీసుకోవచ్చు అనమాట. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఆటోమేటిక్ హ్యాండ్ రిటర్న్, పిక్సెల్ రిస్టోరేషన్, తర్వాత కలర్ అండ్ బ్లాక్ వైట్ కరెక్షన్, డీప్ డ్రీమింగ్, తర్వాత చిల్డ్రన్ గ్రోత్, తర్వాత డెమోగ్రఫిక్ ప్రిడిక్షన్, సౌండ్ ఎడిషన్, తర్వాత న్యూ అగ్రిగేషన్, ఆ తర్వాత ఆటోమేటిక్ మెషిన్ ట్రాన్స్లేషన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ డీప్ లెర్నింగ్ అనమాట. తర్వాత ఇంకొక ఉంటుంది, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సైడ్. ఇక్కడ ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ కనుక కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి సమాచారం వెళ్ళాలి కనుక, వాళ్ళు నేర్చుకోవడానికి స్కోప్ అనేది కనుక ఈ ఛానల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఫార్వర్డ్ చేయండి. నేను జనరేటివ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ స్టార్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఈ నంబర్కి కాల్ చేసి కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి. వీక్ బ్యాచెస్ ఉన్నాయి. ఆన్లైన్ బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా కలవు. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ పోనండి. థ్యాంక్ యూ. సైనింగ్ అప్. బై బై. బాలకృష్ణ మస్నం. టేక్ కేర్. గుడ్ నైట్.